ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ మరో 3 వారాలకు వాయిదా వేసింది. స్పీకర్ పాజిటివ్ గా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నట్లు లాయర్ అభిషేక్ సింఘ్వి తెలిపారు. మరో 3 వారాల సమయం కావాలని ఆయన కోరారు. అటు స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ తరపు లాయర్ మోహిత్ రావు వాదనలు వినిపించారు. ఇప్పటికే 3 సార్లు సమయం ఇచ్చారని కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ లో గెలిచి ఎమ్మెల్యే అయిన వ్యక్తి 6 నెలల్లో మళ్లీ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని చెప్పారు. ఓడిపోయాక మళ్లీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తున్నారని మోహిత్ రావు వాదించారు. దీనిపై లాయర్ అభిషేక్ సింఘ్వి స్పందించారు. స్పీకర్ వేగంగానే విచారణ జరుపుతున్నారని, ఇప్పటి వరకు 8 పిటిషన్లపై జడ్జిమెంట్ ఇచ్చారని సింఘ్వి తెలిపారు. ఇరువురు వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం 3 వారాల తర్వాత విచారణ చేపడతామని చెప్పింది. అప్పట్లోగా నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలపై ఆలోచిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు స్వామి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు పాడి కౌశిక్ రెడ్డి వేసిన 3 పిటిషన్ల పైన స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవడంలో ఒకవైపు అలసత్వం వహిస్తారని చెప్పేసిన పిటిషన్ల పైన విచారించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ కూడిన ధర్మాసనానికి ఇటు బీఆర్ఎస్ తరఫున అడ్వకేట్ మోహిత్ రావు, అటు స్పీకర్ కార్యాలయం నుంచి ఇటు అభిషేక్ సింగ్ మన్వి, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మన్వి వాదనలు వినిపించారు. ఇప్పటికే స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేల పైన వైపు తీర్పిచ్చారు. ఇంకా మరొక ఇద్దరిది మిగిలి ఉందని సంబంధించి మరికొంత సమయం కావాలని చెప్పేసి స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింగ్ మన్వి కోరారు. మరోవైపు బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించినటువంటి మోహిత్ రావు ఇప్పటికే శశాంగన్పూర్ ఎమ్మెల్యే కడియం సింగ్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ తన కూతురు ఎంపీగా పోటీ చేసిన కూతురికి ఒక ప్రభుత్వ సంతకం పెట్టారని చెప్పేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ ఎంపీగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒకవైపు పార్టీ ఫిరాయించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ తరఫున మోహిత్ రావు వాదనలు వినిపించారు. ఇటు 3 పిటిషన్ల పైన వాదనలు వినిపించిన అనంతరం ఒకవైపు దీనికి సరైన మరికొంత సమయం కావాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయం తరఫున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింగ్ వాదనలు గుర్తించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం 3 వారాల గడువిచ్చింది. ఆ లోపు స్పీకరు సరైన పాజిటివ్ చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. లేకపోతే ఆ తర్వాత చర్యలు 3 వారాల తర్వాత దీన్ని మరోసారి విచారిస్తామని చెప్పేసి ఒకవైపు సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును వాయిదా వేయడం జరిగింది. మొత్తానికంటే గత కొద్ది కాలంగా స్పీకర్ కు మరొక అవకాశం ఇస్తున్నామని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ లోపు పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సూచించారు. గతంలోనే వాళ్ళు డిసెంబర్ నెలలోనే విచారించే సందర్భంగా కఠినమైనటువంటి కామెంట్ చేసినటువంటి సుప్రీంకోర్టు వైపు స్పీకర్ సకాల నిర్ణయం తీసుకోకపోతే ఆయన న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవాలంటూ కూడా కొంత కఠినంగానే కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 8 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళయాదయ్య, ఇటు చేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే ఇటు గూడెం మైపాల్ రెడ్డి, ఇటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంబంధించి విచారించి నిన్న ఇప్పటికే తీర్పులు ఇచ్చారు. నిన్న ఒకవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సంబంధించినటువంటి పిటిషన్ పైన కూడా నిన్న తీర్పునిస్తూ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, వీళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పునిచ్చారు. దీంతో ఇప్పుడు ఒకవైపు స్పీకర్ ఇలాంటి తీర్పునిచ్చినప్పటికీ కూడా ఒకవైపు నిన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. దానికి తోడు ఇటు మళ్ళా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా 3 పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఇన్ఛార్జీలుగా వారికి బాధ్యతలు అప్పగిస్తూ నిన్న నిర్ణయం తీసుకోవడం మరొక చర్చనీయాంశంగా మారింది. నిన్న ఇటు ఇల్లందు ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావుకి, అదేవిధంగా ఇటు షాద్నగర్ మున్సిపల్ ఇన్ఛార్జిగా ప్రకాష్ గౌడ్కి, ఒకవైపు రాయనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి బాధ్యతలు అప్పగించారు. ఇటు అరకపూడి గాంధీకి శేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నిజామాబాద్కు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రకటించడం ఇప్పుడు మరొక సరికొత్త చర్చకైతే దారితీసినట్టుగా చెప్పుకోవచ్చు. ఒకవైపు వారు పార్టీ ఫిరాయించలేదు, వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చెప్పుకుంటూనే కాంగ్రెస్ పార్టీ వారిని మున్సిపల్ ఎలక్షన్స్ కోఆర్డినేటర్గా ప్రకటించడం ఇప్పుడు చర్చకు తావిచ్చింది. మరోవైపు వచ్చే 3 వారాల్లోపు మరొకసారి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే అంశంపైన విచారించి స్పీకర్ కనుక పాజిటివ్ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మేము స్పీకర్ పైన కోర్టు
క్రమబద్ధీకరణ చర్యలకు మేము చర్యలు తీసుకుంటాము, మేము ఆలోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం బట్టి చూస్తుంటే ఈ కేసు మరొక వారం 15 రోజుల్లో ఈ నెల రోజుల లోపే ఇది మరొకసారి వైపు విచారణకు వచ్చి దీనిపైన పూర్తిస్థాయి చర్యలకు ఉపకరించే అవకాశం కనబడుతుంది. ఇక స్పీకర్ కూడా మరొక ఇద్దరిపైన ఇటు ఈ నెల 18వ తేదీన ఇటు మరోవైపు దానం నాగేందర్ పైన 19వ తేదీన మరోవైపు ఇటు కడియం సీఆర్ సంబంధించిన పిటిషన్ల పైన బీఆర్ఎస్ తరపు వాదనలు విననున్నారు. ఆ తర్వాత మళ్ళీ వారికి సమయం ఇచ్చి ఇటు దానం నాగేంద్ర అదేవిధంగా కడియం సీఆర్ సంబంధించిన వాదనలు వినే అవకాశం కనబడుతుంది. రెండు వర్గాల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత స్పీకర్ ట్రిబ్యునల్ మిగతా ఇద్దరిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి స్పష్టమైన ఆధారాలు ఉండడంతో కూడా వీరి విషయంలో స్పీకర్ ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పటికే 8 మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తూ వారిపైన పార్టీ ఫిరాయింపు పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ పిటిషన్లను డిస్మిస్ చేసినటువంటి స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ ఈ ఇద్దరు విషయంలో కూడా ఇప్పుడు నిర్ణయం వెలువరించాల్సి ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్లు కూడినటువంటి ధర్మాసనం ఇప్పటికైతే మళ్ళా కేసును 3 వారాలకు వాయిదా వేయడం జరిగింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.